హలో అండి, నేను అరుణానందగిరి. పక్షులు చూడండి చాలా అల్లరి చేస్తున్నాయి. ఇక తొందరగా పూజ చేసుకోవాలి. మరి మార్నింగ్ టైంలో పక్షులను చూపించడం వీలైతలేదు, నేను వచ్చేసరికి వెళ్ళిపోతున్నాయి. సరే మరి ఇంట్లోకి వెళ్దాం, పనుల పరంపర కొనసాగుతుంది. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. అండి, నేను అరుణానందగిరి. పాలైనాయి, ఆల్రెడీ పూజ చేసుకుని వచ్చినాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ చేయడానికి. మరి ఇక చూడండి, ప్యాన్లో వాటర్ ఉన్నాయి, డైరెక్ట్ అట్లనే పెట్టినా పోతే ఇంత గందరగోళం, టైము లేక తొందర ప్యాన్ కడిగినా ఇలా మిర్చి వేసి కింద పెట్టిన. ఇక వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. మిర్చి ఇట్లా 2 ముక్కలు కంపల్సరీ వేయాలి, లేకపోతే చుట్టినట్టు అవుతుంది. ఇక చూడండి, చూస్తుండే వరకు వాటర్ వెళ్ళిపోయినాయి. ఇక ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. డైటింగ్ చేసేటోళ్ళు ఎక్కువ ఇడ్లీ, దోశ ఇట్లాంటివి తింటే మనం చట్నీ రూపకంగా అన్ని రకాలు తీసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, తర్వాత తక్కువ ఉంటాయి, మన ఆయిల్ కూడా తక్కువ వాడకం జరుగుతుంది. తర్వాత ఈ టమాటాలు కూడా 2 ముక్కలు చేసి అందులో వేయడం. మార్నింగ్ టైంలో ఎన్నో పనులు, ఇక అసలు ఒక్కటని చెప్పలేము. కొత్తిమీర వేసి చేస్తే ఈరోజు ఏదో టమాటాలు కూడా కట్ చేసి పెట్టినా. నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. ఈ మధ్య మిల్లెట్స్ కాకుండా మామూలు దోశ వేస్తున్నా, మిల్లెట్స్ కూడా తేవాలి. తనకు వేసుకుంటూ మళ్ళీ నేను కూడా వేసుకుంటూ, ఇద్దరం తనకోటి నాకోటి. ఓకేనా? చట్నీ కొత్తిమీరతో చేసిన, ఫ్రెష్ తెచ్చినావు కదా ఇప్పుడే. కొత్తిమీర, కరివేపాకు మనం ఇవి ఎక్కువ కూరలలో వాడతాం, కానీ పచ్చళ్ళల్లో వాడితే ఇంకా మంచిగా ఉంటుంది. కరివేపాకు నేనైతే ఎక్కువ కరివేపాకు చట్నీలా ఎక్కువ వేసేదాన్ని, ఎందుకంటే పిల్లలు కరివేపాకు తినరు కదా. అందుకని కరివేపాకు ఫ్రెష్ది ఉందంటే ఇంకా కంపల్సరీ చట్నీ చేసి అందులో వేసేదాన్ని. ఇట్లాంటివన్నీ చేయాల్సి వస్తుంది. సరే, మరి ఇన్ని చేసినా కానీ మరి అద్దాలు వచ్చే వాళ్ళకి అద్దాలు వస్తున్నాయి, అట్లా ఉంటుంది. కాకపోతే ఈ టీవీ, కంప్యూటర్ ఎక్కువ చూడడం మధ్య ఉంది కాబట్టి వస్తున్నాయి సైట్. సరే, మరి ఇక ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఇక నేను మళ్ళీ ఈ మధ్య పక్కకు టీ పెట్టాలి, పెట్టి చేద్దాం. చూడండి ఎంత చక్కగా కలర్ వస్తుంది. అయితే బియ్యము, మెంతులు, అటుకులు, మినపప్పు ఇవి మనం దోశకి వేసుకుంటాం కదా, అంతే. కాకపోతే మిక్సీ జార్లో వేసేటప్పుడు నేను పెరుగు వేసిన, మంచి టేస్ట్ ఉన్నది. ఇట్లా ఎప్పుడైనా మన దగ్గర పుల్లటి పెరుగు ఉంటుంది కదా, అది కూడా ఇట్లా వేసుకోవచ్చు. లేకుంటే నైట్లో పిండి రుబ్బి పెడతాం కదా, మార్నింగ్ దోశలు వేసేటప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేస్తాం కదా, ఎట్లాగో దానికి బదులు పెరుగు వేసినా పర్వాలేదు, అట్లా వేసుకున్నా బాగానే ఉంటుంది. మన దగ్గర పెరుగు మస్తు సార్లు వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇక పెరుగు ఉంది కదా అని చాలామంది మైసూర్ బోండా కూడా వేస్తారు. ఇక మైసూర్ బోండా అంటే మనకు మళ్ళీ మైదా, ఇదంతకంటే ఈ దోశలని ఇట్లా వాడితే బెటర్ కదా. ఇక టీ కూడా పెట్టిన, మా వారికి ఆల్రెడీ నడుస్తుంది. తనకు సర్వ్ చేసినాక మళ్ళీ నేను చేస్తాను. సూపర్ టేస్ట్ ఉంది. అది చట్నీ అయితే టేస్ట్ చేస్తా కంపల్సరీ. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కానీ ఇక అది ఓకే, నడుస్తుంది. పిల్లి ఒకనాడేమో అట్లా తాగుతలేదు, ఒకనాడేమో తాగుతుంది. దానికి ఏమవుతుందో అర్థమవుతలేదు కదా. సరే, ఇటు టీ అవుతుంది, అటు దోశ నడుస్తుంది. మరి
ఇట్లా ఉంటుంది మార్నింగ్ టైంలో. ఇవి కాగానే మరి మన పూజా సామాన్లు తోముకోవడం, మళ్ళీ రైస్ కడిగి పెట్టుకోవడం, కూరగా ఏదో అనుకోవడం, ఇవన్నీ తర్వాత అప్పుడు ఏదన్నా చదవాలనుకుంటే చదువుకో. అది ఇట్లా జరుగుతుంది. మళ్ళీ 11:30కి మళ్ళీ వంట చేస్తా, వారికి సర్వ్ చేస్తున్నా. చట్నీ వేసుకో. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇక్కడ న్యూస్ నడుస్తున్నాయి. ప్రతిదీ మార్నింగ్ లేచినామంటే అన్నీ క్లీన్ చేయాల్సిందే. రోజు ఇదే పని అని అనిపిస్తుంది. పచ్చడి కొత్తిమీర అది కదా, మంచి కొత్తిమీర స్మెల్ వస్తుంది, సూపర్ ఉంది. అవి చూడండి బయట పక్షులు వచ్చినాయి. ఇక మరి మన బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉందో నేను చెప్తా. అయితే ఈ మధ్య మిల్లెట్ దోశ చేస్తలేను, ఉట్టి దోశనే చేస్తున్నా. సూపర్ ఉంది. సూపర్ దోశ, ఇది కాంబినేషన్ సూపర్. హలో అండి, నేను అరుణానంద దగ్గర మళ్ళీ 12 గంటలకు వంట చేస్తున్నా. కానీ వేరే వాళ్ళు ఉండ్రి, వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి టీ పోసినా ఇక వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. ఆ టైంలో నేను కూర చూస్తున్నా మధ్యలో ఒకసారి. ఇక వంకాయ టమాటా వేస్తున్నా, సింపుల్ కర్రీ, ఇక తెలిసిందే కదా. ఈ పచ్చిమిర్చి కాల్చి చారు చేసిన, మంచి టేస్ట్ ఉంది, సూపర్ కాంబినేషన్ వంకాయ టమాటా. ఇక చారు పోపు చేసి లంచ్ చేద్దాం. మరి వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది, బట్టలు ఎండేద్దాం. ఈ సీజన్లో పొద్దున్నే వేయాలి, వాషింగ్ మిషన్లో వేస్తే బెటర్. ఇక మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయింది. 4:30-5 అయిందంటే ఎట్లాగో టీ పెట్టాల్సిందే. ఇక స్వీట్ కార్న్ ఉన్నాయి, కాల్చమంటే కాల్చుతున్నా. అయితే స్వీట్ కార్న్ కాల్చి తినేటప్పుడే ఇక్కడ దోశ ప్యాన్ ఉంది కదా, ఇవాళ దోశ అని మళ్ళీ జ్ఞాపకం వచ్చింది మా వారికి. దోశలు ఏమంటే సరే అని దోశ కూడా వేసి ఇచ్చిన. ఇక ఈవినింగ్ కూడా ఇట్లా గడిచింది. అసలు పొద్దుకు 3 సార్లు మనం వండుకునుడు తినుడే సరిపోతుంది అనిపిస్తుంది. ఇట్లా ఉంటుంది. ఇక అంతే. ఇవే కాకుండా మళ్ళీ మధ్యలో ఎవరైనా గెస్ట్లు వస్తే మళ్ళీ టీ పెట్టడం ఉండనే ఉంటుంది. అయితే హౌస్ వైఫ్ అంటే ఏం చేస్తారు, తిని కూర్చుంటారు అనుకుంటారు. 24 అవర్స్ డ్యూటీలు ఉండే వ్యక్తి అనుకోవచ్చు. ఇక ఎప్పుడైతే టీ కూడా పెట్టినాము, చిట్టి దోశలు వేస్తున్నా. ఇక మంచిగా ఈరోజు నేను దోశపిండిలా పెరుగుతోటే గ్రైండ్ చేసిన. మనకు మిక్సీ జార్లో వేసేటప్పుడు చాలా పెరుగు ఉండే, పెరుగు వేసి కొన్ని వాటర్ యాడ్ చేసిన, అంతే. పెరుగుతోటి చేసిన, సూపర్ ఉంది. ఇట్లా కూడా ఎప్పుడైనా ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. మన దగ్గర పెరుగు వేస్ట్ ఉంది అనుకుంటే ఇట్లా ట్రై చేయొచ్చు. పెరుగు ఉందంటే ఎక్కువ శాతం బోండా వేస్తారు, అట్లా కాకుండా ఇట్లా వేసుకుంటే బెటర్. ఇప్పుడు టీ కూడా చేసిన. టీ తిన్న తర్వాత టీ పోయాలి తనకు. ఇది మరి రొటీన్ ఇక్కడికి ఆఫ్ చేద్దాం ఇవాళ.